ప్రభు నామం అందరికీ వందనాలండి. మనం ఇక్కడ ఎన్ని చేత అయితే కుదిరినామో వారికి తెలుసు. ఆ రోజు నేను చెప్తానని అంటున్నారు, సాక్షి చెప్పుకుంటాను. వచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ సమయాన్ని మనము దేవుడు మనకి ఇచ్చినందుకు మనము చాలా సంతోషం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇంటికాడ ఉండి ఈ సమయాన్ని పొందలేకపోతున్నారు చాలా మందిని కూడా. అయినను కూడా దేవుడు మనకి ఈ సమయం ఇచ్చినందుకు దేవాతి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. కీర్తనలు 21 చూడండి. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఎవరి బలమును బట్టి? యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. ఆయన బలమును బట్టి మనం సంతోషించాలి. ఆయన రక్షణ మనకి ఇచ్చి ఆయన మన కోసం ఆయన సిలువలో బలి అయినాడు. ఆయన మన దోషములను బట్టి, మన ఆయుష్ను బట్టి, మన రక్షణను బట్టి దేవుడు మన కొరకు ఆయన సిలువలో, ఆయన రక్షణ ఇవన్నీ కూడా మనకు అప్పగించి దేవుడు ఏమయ్యాడు? ఆయన సిలువలో బలి అయ్యాడు. ఈ శ్రమ దినాలలో చాలా మంది ఉపవాసాలు అంటున్నారు, చాలా మంది ప్రార్థన. ఈ ఉపవాసం అప్పుడే కాదు, ఉట్టప్పుడు కూడా ప్రార్థించాలి. మనకు కావలసినప్పుడే కాదు, దేవుడు లేనప్పుడు కూడా దేవుడిని ప్రార్థిస్తూ ఉండాలి. మన దోషములను బట్టి, మనకి వచ్చిన ఆపదలను బట్టి, మన దోషములను బట్టి కదా దేవుడు ఆయన సిలువలో బలి అయినాడు. ఒకవేళ ఆయన వల్ల ఏ పాపమును కూడా లేదు. ఎవరైనా కూడా పాపము చేసే దేవుడిచ్చి మహిమని పొందలేకపోతున్నారు, కానీ దేవుని వలన ఏ దోషమును కూడా లేదు. 113 3వ వచనం ఒకటి చదువు. 113 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. ఆయన మన దోషములన్నిటిని కూడా క్షమించేవాడు, మన సంకటములన్నిటిని కూడా ఆయన కుదుర్చువాడు. అంటే దేవుడు మన పాపముల కోసమే దేవుడు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఈ లోకంలోకి వచ్చి ఆయన లేఖనములు నెరవేర్చి మళ్ళీ సిలువేయబడి మళ్ళీ వెళ్ళిపోయాడు తిరిగి లేచి. ఎందువలన? మన పాపములను బట్టి, మన దోషములను బట్టి, మన సంకటములను బట్టి ఆయన సమాధి చేయబడ్డాడు. అంతేగాని ఆయన పాపం కోసం కదా, ఆయన మీకోసము కనీసం సిలువలో ఉన్నప్పుడు కూడా మన కోసమే బాధపడి ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన కోసము కూడా ఏది కూడా చేసుకోలేదు, మన కోసమే. దేవుడు యెహోవా దేవుడు లేఖనంలో నెరవేర్చమని ఈ భూమి మీదకి పంపి ఉన్నాడు. ఆయనలో ఏ పాపమును ఏ దోషమును అయినా ఉన్నదా? ఏది కూడా లేదు. ఆయన మన దోషములను క్షమిస్తానని చెప్పుచున్నాడు, మన సంకటములను కుదురుస్తానని చెప్పుచున్నాడు. ఎంతో మంది ఏదో అనుకోవచ్చు, కానీ మనం పైకి ఎలా ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తాడు? మన మనసును చూస్తాడు, మన ప్రవర్తనను మనుషులు చూడకపోవచ్చేమో, కానీ దేవుడైతే మాత్రం సమస్తమును చూస్తాడు. దేవునికి సాటు మరుగు అయినది కూడా ఏది కూడా లేదు. మన సంకటములను కాదు కదా, మన దోషములను కాదు కదా, దేనినైనాను సరే దేవుడు చూస్తూ ఉన్నాడు పైనుంచి. మనం ఏమనుకుంటామంటే దేవుడు చూడట్లేదులే, మనం తప్పు చేసేయచ్చు, దేవుడు మనల్ని క్షమిస్తానంటున్నాడులే, అయినా సరే మనం తప్పు చేసేయచ్చు అని అనుకుంటున్నారు. కానీ అది కాదు. దేవుడు మన ఒక రోజున ప్రతి ఒక్కరికి తీర్పు ఉన్నది. ఆ తీర్పు రోజున ప్రతి ఒక్కటి కూడా లెక్క అప్పగించుకోవాలి. మన చీకట్లో చేసిందైనా వెలుగులో చేసిందైనా ఏదైనా సరే, మనం ఎన్ని పాపములు చేసినా ఎన్ని సంకటములు చేసినా ఆ రోజున ప్రతి ఒక్కరమును కూడా లెక్క అప్పగించుకోవాలి. ద్వితీయోపదేశకాండము 31:6 చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 6 31 ద్వితీయోపదేశకాండము 31:6 భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, ఎన్నడూ ఎడబాయడు. ఏమని చెప్పుచున్నాడు? భయపడకుడి, వారి నిన్ను చూచి దిగులు పడుదురు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా ఉన్నాడు. మనతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. యెహోవా దేవుడు మనతోటి ఉన్నాడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడువడు, ఎడబాయడు. ఎప్పుడు ఏ శోధన వచ్చినా ఏ వేదన వచ్చినా సరే మనం 10 మందికి చెప్పుకున్నా మన హృదయంలో ఉంటాయి కదా. దేవుడు చేసే మేలులు ప్రతి ఒక్కటి కూడా మన హృదయంలో ఉంటుంది. దానిని బట్టి మనం ఏం చేస్తామంటే, మనం ప్రార్థన పెట్టుకోవాలనుకున్నా ఒక స్థుతి కూడా దానిని బట్టి దేవుని స్థుతిస్తాం. కానీ చాలా మంది దేవుడు నాకు ఈ మేలు చేయలేదు, ఆ మేలు చేయలేదు, నేను అడిగింది ఇవ్వలేదు, నేను దేవుడిని ఎందుకని స్థుతించాలి అని. కానీ అది తప్పదు. ఒకవేళ ఆలస్యం అవుతుంది, కానీ ఆలస్యం వెనకాల అద్భుతాలు జరుగుతాయి. అలాంటినప్పుడు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. యోబుకి ఎంతమంది కూతుర్లు, ఎంతమంది కుమార్తెలు? అన్నింటిలో కూడా 12 మంది కుమార్తెలు, 12 మంది కొడుకులు. వీళ్ళందరినీ కూడా కోల్పోయాడు. ఆస్తులు కోల్పోయాడు, దొడ్లు కోల్పోయాడు, బిడ్డలను ప్రతి ఒక్కరిని, పశువుల్ని కూడా అన్నిటిని కూడా కోల్పోయాడు. అయినా సరే దేవుని ఎడల పట్టు విడవక ప్రార్థన చేశాడు. అంతకంటే దేవుడు ఏం చేశాడు? అంతకంతకు కూడా ఆశీర్వదించి రెట్టింపు ఆశీర్వాదములు ఇచ్చాడు. మనమైతే ఏం చేస్తాం? అంత నిరీక్షణ కలిగి ఉంటున్నామా? మనము దేవుని ఎడల మనం అంత నమ్మకమును కలిగి ఉంటున్నామా? మనం ఎలా ఉంటున్నాం అనేది ఒక్కసారి మన ప్రవర్తనను మనము కూడా చాలా
కాదు, మనల్ని త్రోసివేసేవాడు కాదు, ఎన్నడను కూడా మనల్ని విడివాడు, ఎడబాయడు దేవుడు ఎప్పుడును కూడా మనము అందుని బట్టైనా సరే దేవుని అందు విశ్వాసమును నమ్మకమును కలిగి ఉన్నాం. నిన్నెన్నడను నేను విడువను ఎడబాయనని చెప్పుచున్నాడు. ఎప్పుడు కూడా దేవుడు మనకి తోడై ఉంటాడు. మనం ఎప్పుడూ కూడా భయపడకూడదు. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనము దిగులు చెందకూడదు. ఏం చేసినా కూడా దేవుడు మన కొరకే చేస్తున్నాడు. దేవుడి కొరకు ఏది కూడా చేసుకోలేదు. ఈ భూమి మీద ప్రతి ఒక్కటి కూడా మనం మనుషుల కోసమే చేశాడు దేవుడు. ఏది చేసినాను కూడా ఈ లోకంలోకి వచ్చిన, ఈ లోకంలో సిలువేయబడిన, లేకపోతే ఈ లోకంలో ఇన్ని శ్రమలు పడినాను కూడా, ఎన్ని చేసినాను కూడా మనుషుల కోసమే చేశాడు. ఆయన కోసం ఏం చేసుకున్నాడు? ఏది కూడా చేయలేదు. ఎంతో మంది ధనికులు చనిపోతున్నారు, ఎంతో మంది డబ్బులు ఉన్నవారు చనిపోతున్నారు, ఎంతో మంది అందమైన వాళ్ళు చనిపోతున్నారు. కానీ వాళ్ళు ఏమైనా పట్టుకెళ్తున్నారా? ఎవరైనా కూడా వట్టి చేతులతో వస్తున్నారు, వట్టి చేతులతోటే వెళ్ళిపోతున్నారు. ఎలా వచ్చిన వారు అలాగే వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరైనా కూడా ఏమీ కూడా తీసుకురావట్లేదు, ఏమీ కూడా తీసుకువెళ్ళట్లేదు. ఎలా వచ్చిన వారు అలాగే వెళ్ళిపోతున్నారు. యోబు గ్రంథము యాకోబు 5:16 చూద్దామండి. యాకోబు 5:16. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా వ్యర్థమే అని చెప్తున్నాడు సొలొమోను రాజు. అయినా కూడా మనం ఏం చేస్తున్నాము? ఏది కూడా మనము విడిచిపెట్టట్లేదు. కానీ చెప్పటం మామూలు అయిపోతుంది. తర్వాత మనం బయటికి వెళ్ళి ఏది కూడా మనము దాచుకొనడానికి ఏది కూడా మనకు సరిపోవట్లేదు. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. ఎవరమన్నా మనం ప్రార్థన చేస్తున్నామో ఒకరి కోసం ఒకరు ఎవరి కోసమైనా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడని చెప్పుచున్నాడు. మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. ఒకవేళ పాపం ఒప్పుకోవటం అట్లుండి ఒక మాట అంటేనే మనము ఎత్తున పడిపోతాం. ఎవరికి ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఎక్కడైనా కూర్చుని ఏదైనా మాట్లాడుకున్నారనుకో, నా కోసమే చెప్పేసుకుంటున్నారు, అయ్య బాబాయ్ నా గురించే అనేసుకుంటున్నారు. ఇది మన పాపం ఒప్పుకోవటం మాట దేవుడు ఎరుగు. మన పాపంలో క్షమింపమని అడగటం మాట దేవుడు ఎరుగు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం అనేది కాదు కదా. ఇద్దరు ముగ్గురు కూర్చుని అలా మాట్లాడు, నా కోసమే, నా గురించే, ఇదే నా ఊసే చెప్పుకుంటున్నారు. ఇది ఇంతే తప్పు. కానీ ఇంకా ఏది కూడా లేదు. కొన్ని అదుపులో ఏదో కూర్చుని ఊసులాడుకుంటున్నారు, ఖాళీగా ఉన్నారని అది లేదు. నా కోసమే ప్రార్థన మనం ఎవరి కోసం చేయమని ఒకరి కొరకు ఒకడు పాపములు ఒప్పుకుని ప్రార్థన చేయడని చెప్పుచున్నాడు. స్వస్థ పొందినట్లు నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమనదై బహుబలము గలదై ఉండును. ఎలా ఉంటుంది? నీతిమంతు ప్రార్థన ఎలా ఉంటదండి? మనఃపూర్వకమైనది అయ్యి ఉంటది, బహుబలము గలదై ఉండునని చెప్పుచున్నాడు. మీ పాపములను బట్టి ఒకరినొకడు ఒప్పుకునుడి, మీరు స్వస్థత నొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడు. నీతిమంతుని ప్రార్థన మనవపూర్వకమైనదై బహుబలముగా ఉండినని చెప్పు. మనం ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటే మనకి మనవపూర్వకమైన మనోబలము కలిగి ఉంటామని చెప్పుతున్నాం. మనం నిజంగానే ప్రార్థన చేసి చూస్తే తెలుస్తుంది ఎవరి కోసమైనా. మన ఊర్లో చాలా మందికి కూడా బాగోట్లేదు. మనం వెళ్ళి ఏం చేస్తున్నాము? ప్రార్థన చేస్తున్నాం. కానీ ఎవరు ప్రార్థన ఆలకించాడో దేవుడు లేచి నిలబెట్టాడమ్మా పలానా వాళ్ళ కోసం. ఎవరు ప్రార్థించారో కానీ ఫలానా పిల్లోడు ఇలా లేచి నిలబడ్డాడు, ఇలాంటి ఆపద నుంచి స్వస్థత పొందాడు, లేకపోతే ఫలానా వాళ్ళు ఎలా జరిగారు అని అనుకుంటాం. ఎవరి ప్రార్థన? నీతిమంతుల ప్రార్థన మనవపూర్వకమైనదై ఉంటే బహుబలము కలిగినది అని చెప్పుచున్నాడు. మనం నిజంగానే ప్రార్థన చేసుకున్నాం. చాలా మందికి మనందరిలోనే తెలుసు, అందరికీ కూడా దేవుడిచ్చిన వరములు పొందుకున్న వారే. మరి ఎన్నో శోధన నుంచి ఎన్నో వేదనలు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఒక్కొక్క మేలు జరిగినది. అది ఎందువలన జరిగింది? మన ప్రార్థన వలన, ఒకరికి ఒకరు ప్రార్థన చేసుకోవడం వలన, ఒకరి ఏడలో ఒకరికి మనవపూర్వకమైన విజ్ఞాపనం కలిగి ఉండటం వలన నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అంటే బహుబలము కలిగినదే అని చెప్పుచున్నాడు. మనం బహుబలము కలిగిన వారి ప్రార్థన, ఎవరి ప్రార్థన అయినా దేవుడు ఆలకిస్తాడు. కాదంటే నీతిమంతుల ప్రార్థన బహుబలము కలిగినదే అని చెప్పుచున్నాడు. ఎందువలని ఈ రోజు ప్రార్థన పెట్టుకున్నారు, ఆవిడ ఇంట్లో ప్రార్థన చేసుకుని ఆవిడ ఉండాలంటే ఉండలేదా? ఉంటుంది కదా. ఎందుని బట్టి ఏమో ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడో తెలియదు. దేవుడు నా ఇంట్లో ఒక కార్యం జరగాలి అని అనుకున్నాను కాబట్టి ప్రార్థన అందరినీ కేకేసి పెట్టుకుంటుంది. అదే మనం ఈ ప్రార్థన లేకపోతే ఏం చేస్తాం? మనము ముసలమ్మ ముచ్చట్లకి మనము చూస్తాం, లేకపోతే ఫోన్లు పట్టుకుని ఉంటాం, లేకపోతే టీవీలు కాడ కూర్చుని ఉంటాం. కానీ ఈ రోజు దేవుడు మనకి ఈ ప్రార్థనని మనకి దయచేసినందుకు దేవునికి మనము ఎప్పుడు కూడా కృతజ్ఞతలు కలిగి ఉండాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. సామెతలు 16:20 చూద్దామని. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన మనకి ఇష్టం ఉండని, మనకి ఇష్టం లేకపోని ప్రతి ఒక్కరు కూడా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. దేవుడు అలాంటి వారు ప్రార్థన ఆలకిస్తానని చెప్పుచున్నాడు. మన శత్రువులను ప్రేమించమని చెప్పాడు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేల్కొందును. 16:20
ఉపదేశమును చెవియొగ్గువాడు మేల్కొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఎవరు ఉపదేశమును చెవియొగ్గువాడు మేలునందును మేల్కొందును, మేలునందును. యెహోవాయే ఆశ్రయం ఇచ్చేవాడని. ఎలాగ మనము హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కంపల్సరీ ఇక్కడ ఉపదేశమునకు చెవి ఎగ్గుతానంటున్నాడు, మేలు నందుతానంటున్నాడు, మేలునిస్తానని చెప్పుచున్నాడు. అవి పొందుకునేవారుగా ఉంటున్నామా మనము? యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలని చెప్పుచున్నాడు. మనం ఆ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నామా? దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తానని చెప్తున్నాడు, కానీ ఇవ్వనని ఏమనలేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదములు పొందుకునేవారుగా ఉండాలి. మనం అవి మానేసి మనము ఇవి మాటలు ఆ మాటలు మనకి ఏది కూడా తోడు రాదు. మనం పరలోక రాజ్యం వెళ్ళాలనుకున్నాం, కానీ ఈ లోకంలో ఉన్న రీతిని బట్టే కదా మనం పరలోక రాజ్యంలో చేరగలుగుతాము. మనకు ప్రతి ఒక్కరికి దీన మనసు కలిగి ఉండాలి. మనం ఎవరమైనా సరే ఒకరి ఎడల ఒకరిని ప్రేమ కలిగి జీవించాలి. నాకు పలానా రోజు నాలు అది చేయలేదు, నేను ఇవ్వాలి ఎందుకని చెయ్యాలి అని అనుకోకూడదు. ఒకవేళ ఆ రోజు నాకు అది కుదరలేదేమో, మనం చేస్తే వాళ్ళు కూడా చేస్తారు కదా, మనం చేయకుండా వాళ్ళు ఎందుకని చేయరు? దేవుని ఉపదేశమునకు చెవి యొగ్గమంటున్నాడు. దేవుని ఉపదేశమునకు చెవి యొగ్గితే ఏం కలుగుతుంది? మేలు నొందునని చెప్పుచున్నాడు. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. నిజమే కదండి. ఇది ఎవరమైనా సరే యెహోవా ఆజ్ఞకు మనం చెవి యొగ్గితే ఏమంటుంది? యెహోవా ఆశీర్వాదము మనకి ఇస్తానని చెప్పుచున్నాడు. దేవుని ఉపదేశమునకు మనం ఎప్పుడూ కూడా చెవి యొగ్గాలి. చెవి యొగ్గిన ఎడల మరి ఎలాంటి మేలులంటే చుట్టే తేనె దారాల కన్నా మధురమైన మేలులు దేవుడు మనకి ఇస్తానంటాడు. అపరంజి కంటే కూడా మనకి ఎక్కువ దీవెనలు ఇస్తానని చెప్తున్నాడు. మనం ఈ లోకంలో వెండి బంగారం ఇవేవి కూడా మనకి తోడు రావు. దేవుని ఉపదేశములు, దేవుని మాటలు, దేవుని ఎడల మనకున్న విశ్వాసమును, నమ్మకమును, దేన మనసును కలిగి ఉంటేనే మనకి సమస్తమును కూడా మనకి సాధ్యమవుతుంది. అది విడిచిపెట్టేసి మనం ఈ లోకపు వైపు మనం ఎప్పుడు కూడా ప్రాకులాడకూడదు. దేవుని ఉపదేశములకు మాత్రమే మనం చెవియొగ్గాలి. మనము దేవుని వాక్యం ఎలా తెలుసుకోవాలి? రుచి చూసి తెలుసుకోవాలి. 1 కొరింథీయులకు 15:10. 1 కొరింథీయులకు 15:10. మనం ఎప్పుడూ కూడా దేవుని ఎడల మనం వినయమును, విధేయతను, మనం ప్రార్థనకు వస్తున్నామంటేనే సరిపోదు. ప్రార్థనకు వచ్చినప్పుడు మనల్ని చూసి ఇంకొకరు మారాలి, ఇంకొకరు రావాలంటే ఎలా ఉండాలి? మన ప్రవర్తనను మనము మార్చుకోవాలి. మనము నోటిని మనము స్వాధీనంలో ఉంచుకోవాలి. ఒకవేళ అవతల వారు అన్నారు కదా అని మనం అనకూడదు. ఎందువల్ల మనం ప్రార్థనకి వెళ్తున్నారమ్మా, ఏం నేర్చుకుంటున్నారు, ఎక్కడ ప్రార్థన పెట్టినా వెళ్ళిపోతున్నారని మనం ఎగతాళి చేస్తారు మనల్ని. కానీ మనం ఎగతాళి చేసేవారికి చోటు ఇవ్వకూడదు. అయినను ఏమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయి ఉన్నాయి. మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలకము కలగలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఏంటండి? అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే. ఎవరి వలనే? నీ వలనే, నా వలని కాదు. ఎవరి వలనే? దేవుని కృప వలన మాత్రమే అయ్యున్నది. అది దేవుడు తెలుసుకోకపోతే మనం ఏమైపోదుమో ఎవరైనా కూడా లేదు. దేవుని నోటి మాట వలన కదా ఈ భూమి ఆకాశములను సృజించిన, ఈ జంతువులను సృజించిన, మనుషులను సృజించిన, ఈ విశాలతను సృజించిన ఆయన దయ వలనే మనం ఏమై ఉన్నామో అది దేవునికి తెలుసు. మన పుట్టక మునుపు దేవుడు మన తలంపులు ఎరిగి ఉన్నవాడు. ఆయన కృప ఎప్పుడును కూడా మన పైనే ఉంటది. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే తప్ప కానీ ఎవరి వలన కాదు. అయినను నేను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్కలంకము కాలేదు. ఆయన కృప మన పైన ఉంటే నిష్కలంకము కాలేదని చెప్పుచున్నాడు. మనకి ఏది ఏ సమయంలో ఇవ్వాలో దేవునికి తెలుసు. మనం ఎదుటి వారికి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా దేవుని ఎదుట మాత్రము ఒప్పుకోవాలి. మనం దేవుని ఎదుట మాత్రము పశ్చాత్తాపడి ఉండాలి. మనం ఎప్పుడు కూడా మనం ఎంతో దేవుడు మనకి ఎంత మేలైనా చేయలేదా? దేవుని ఎడల మనం అంత విశ్వాసమును కాకపోయినా ఆవగించంత విశ్వాసమునైనా కలిగి ఉండాలి. దేవుని ఎడల మనకి విశ్వాసం లేకపోతే దేవుడు మనం ఎంత ప్రార్థించినా కూడా అది వ్యర్థమే అవుతుంది. దేవుని కృప వలనే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్కలంకము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఎవరంటే మనము కాదు ప్రయాసపడేది, ఎవరు? దేవుడే మన ఎడల తోడై ఉండి ఆయన కృపయే మనకి ప్రయాసపడి ఉన్నాను. నీ భారమంతా కూడా నా మీద మోపండి, నేను మీకు చింత యావత్తు కూడా తీరుస్తానని చెప్పుచున్నాడు. దేవుని ఎడల మన ఎడల దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి మనం ఏమైనా కూడా మనం ఎంత ప్రయాసం పడినా కూడా దేవుడు మన కొరకు
ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎక్కడ మనం ఈ లోకంలో ఎలా సంచరించినాను కూడా దేవుని ఎడల పరలోక రాజ్యంలో మనం చేరాలి, మనం పరలోక రాజ్యం వెళ్ళాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ ఇక్కడ ఎంత ఏది చేసినా కూడా వ్యర్థమే. మనకి దేవుడు చేసినదే మనకి, మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. దేవుడు అనుకున్నదే నెరవేరుస్తారు తప్ప కానీ ఈ లోకంలో మనకి ఏది కూడా శాశ్వతం కాదు. హెబ్రీలకు 11:1. మనం ఎంత ప్రయాసపడినను కూడా, మనం ఎంత ఏది చేసినాను కూడా అది దేవుని వలనే తప్ప కానీ ఎవరి వలన కూడా సాధ్యం కాదు. అది 11:1. విశ్వాసం అన్నది నిరీక్షణ బట్టి బడివాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనది రుజువై ఉన్నది. విశ్వాసం విశ్వాసం అనేది ఎక్కడ ఉన్నదండి? నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసం అనేది ఎక్కడ? నిరీక్షణ యొక్క నిజ స్వరూపమైనది. అదృశ్యమైన అది నిరీక్షింపబడు వాటి కొరకు నిజ స్వరూపమైనది. అదృశ్యం అనగా విశ్వాసం అనేది మనలో ఉంటది, కానీ అది ఎవరికి కూడా కనిపించదు. మనం ఎంత నిరీక్షణ కలిగి ఉంటున్నాం అనేది కూడా అది మన మనసులోనే ఉంటది. అది ఎప్పుడు బయటపడాలో, ఎప్పుడు ఉంటుందో అది దేవునికి మాత్రమే. మనము ఒకవేళ విశ్వాసంతోనే గొలియాతు ఏం చేశాడు? 5 రాళ్ళు తీసుకున్నాడు. 5 రాళ్ళు తీసుకుని అది ఒక రాడు వేసాడు, తగలేదు. రెండవ రాడికి ఇలా గురి చేసి కొట్టడంతో పడిపోయాడు. కానీ దావీదు అనుకున్నాడా నేను చంపగలుగుతానని కూడా అనుకోలేదు. అది దేవుని ఆజ్ఞ. అది దేవుని ఎడల విశ్వాసమును నిరీక్షణను కలిగి ఉన్నాడు కాబట్టి అది జరిగినది. ఆ వరుసలతో కొట్టగలిగాడు. మన సింహాల బోన్లో దానియేలు కూడా అంతే కదా, ప్రార్థించాడు. ఆ నిరీక్షణ కలిగి ప్రార్థన చేశాడు. అది అక్కడ సింహపు బోన్లో సింహాలు కూడా కనీసం దానియేలుని ఏమీ కూడా చేయలేదు. మనము కూడా అలాంటి నిరీక్షణను కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా కన్నీళ్లు విడిచుచు దేవుని ఎదుట మనము ప్రార్థన చేయాలి. ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. నిత్యము కూడా దేవుని ఎడల మనము విశ్వాసమును కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన వచ్చేంత వరకు కూడా మనము నిరీక్షణ కలిగి పట్టు విడవక ప్రార్థన చేయాలి. మన కుటుంబం విషయమే కాదు, మన తోటి వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. ఎవరికైనా బాధ కలిగినప్పుడే కాదు, బాధ లేనప్పుడు కూడా వెళ్ళి కొద్దిసేపు మాట్లాడుకుని మనం ముసలమ్మ ముచ్చట్ల కంటే ఎక్కువ మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని ఎడల విశ్వాసమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మన దోషంలోనే క్షమిస్తానని చెప్పుచున్నాడు. దేవుడు మనకు తోడై ఉంటానని చెప్పుచున్నాడు. ఒకరి ఎడల ఒకరిని ప్రార్థనా జీవితమును కలిగి ఉండమంటున్నాడు. దేవుని యందు జ్ఞానమును సంపాదించుకోమని చెప్పుచున్నాడు. సొలొమోను అంత జ్ఞానం కాకపోయినా కొంచెం జ్ఞానమైన సరే సంపాదించుకున్నాడు. హన్నా ప్రార్థన చేసినప్పుడు ఒక కుమారుని సంపాదించుకున్నది. ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరంలో చనిపోయే అంత రీతిలో ఆవిడ సంపాదించుకోగలిగింది. 20 సంవత్సరాలు ప్రార్థన చేసి నిరీక్షణ కలిగి ఉంది. మనము కూడా అలాంటి పట్టుదల కలిగి ఉండాలి. కానీ ఎస్తేరు కూడా అలాగే కదా, తన రాజ్యమును కూడా ఆ రాజ్యానికి ఎస్తేరు ఏమైనా రాజు అవుతానని అనుకున్నదా? కానీ అనుకోలేదు. దేవుని కృప వలనే ఆమె రాజు అయినది. అలాగే మనము కూడా మనకి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా కూడా మనము పట్టు విడవక ప్రార్థన చేయాలి. మనము నిరీక్షణ కలిగి దేవుని యందు విశ్వాసమును కలిగి మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఏమిదైనా ఎప్పుడు కూడా విడిచిపోడు. ఎవరు ప్రార్థన పెట్టినా సరే వెళ్ళాలి. మన శత్రువైనా సరే, మన మిత్రువైనా సరే, ఎవరు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళెవరు అనేది మనం ఎప్పుడు కూడా చూడకూడదు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.